అమ్మా, పర్వాలేదు. మీరు చేసిన పని తప్పు కాదు. ఎందుకంటే నాన్నగారు చనిపోయి చాలా రోజులు అయ్యింది కదా. ఒక మనిషికి మనసు, మమకారం కావాలి. మీరు అలా అనుకోవడం తప్పు కాదు అమ్మా. నేను అర్థం చేసుకుంటాను. అమ్మ ఒక్కసారిగా నా వైపు చూసింది. ఆ కళ్ళల్లో ఒక ఆశ్చర్యం, ఒక వేదన అన్నీ కలిసిపోయి నిమిషంలోపే అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు కూడా తెలుసు బాబూ, నేను చేసింది తప్పు. కాని ఈ వాతావరణం, ఈ ఒంటరితనం నన్ను ఆ దారిలోకి లాక్కెళ్ళింది. ఒక చిన్న సందర్భంలో నేను కోల్పోయాను. నన్ను క్షమించు బాబూ. నేను నిశ్శబ్దంగా విన్నాను. తరువాత అమ్మ చేతిని పట్టుకొని ప్రేమతో నిండిన స్వరంతో చెప్పాను. అమ్మ, మీకు నన్ను క్షమించమని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు సుఖంగా, సంతోషంగా ఉండాలి. అదే నాకు కావాలి. మీరు ఎలా జీవించాలో, ఎవరి తోడుతో ఉండాలో అది మీ హక్కు. మీకు నచ్చినట్లుగా మీరు ఉండండి. ఎవరైనా ఏమనుకున్నా నేను మీకు అడ్డు రాను. మీరు మళ్ళీ నవ్వడం మొదలు పెట్టాలి అమ్మా. అమ్మ ఒక్కసారిగా నా ముఖం వైపు చూసి కన్నీళ్లు తుడుచుకుంది. ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. ఆ చిరునవ్వు చాలా రోజుల తర్వాత శాంతి, మమకారం చూపించింది. నేను నెమ్మదిగా భుజంపై చేయి వేసి ఆ కన్నీళ్లను నా చేత్తో నెమ్మదిగా తుడిచాను. నా జీవితం ఇలా అవ్వడానికి కారణం ఒక్కటే, మన ఆర్థిక స్తోమత. డబ్బు లేకపోవడం మనం ఏం కోల్పోయామో నాకు తెలుసు. నువ్వు చదువుకుంటే భవిష్యత్తు మారుతుందనే నమ్మకమే మనం ఇంత దూరం వచ్చాం. కానీ నువ్వు చదువుకుని ఒక మంచి మనిషిగా ఎదగాలి. అదే నా కోరిక. అమ్మ మాటలు వింటూ నేను తల వంచి ఉన్నాను. అమ్మ స్వరంలో ఒక తల్లి గుండె నిండిన త్యాగం, ఒక చిన్న ఆశ, ఒక స్వప్నం అన్నీ కలిసిపోయాయి. ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు మెరుస్తున్నాయి. నేను నెమ్మదిగా ఆమె చేతిని పట్టుకున్నాను. అమ్మా, నాకు అర్థమవుతుంది నీ కష్టం. నువ్వు నా కోసం ఎంతో త్యాగం చేశావు. నేను చూశాను. ఇక మీదట నేను నిన్ను వదులుకోను అమ్మా. నీ తల ఎత్తేలా నేను చదువుకుంటాను, ఎదుగుతాను. మనిద్దరం గతం మమ్మల్ని తిప్పుకుట్టిన భవిష్యత్తు మాత్రం నేను మారుస్తాను. అమ్మ చిరునవ్వు నవ్వింది. అదే నా కోరిక బాబు. నేను కోరేది అంతే. ఇప్పుడే నా ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. ఇక నాకు ఎటువంటి సమస్య ఉండదు. ఇప్పుడు నేను ఏదైనా చేయగలను అని మనసులో అనుకున్నా. నేను మంచం మీద, అమ్మ కింద పడుకుంది. తెల్లవారి లెగిసేసరికి అమ్మ వంటలు చేసుకుంటూ ఇంట్లో తిరుగుతుంది. కిచెన్ లో పాత్రల శబ్దం, కాఫీ వాసన అంత సాధారణంగా ఉన్నా నా మనసులోకి అది కొత్త జీవితం ప్రారంభంలా అనిపించింది. అదే సమయానికి బయట భాగ్యలక్ష్మి, అర్చన ఇద్దరూ తమ తమ పనుల్లో మునిగిపోయి ఉన్నారు. నేను నెమ్మదిగా వెళ్ళి భాగ్యలక్ష్మి పక్కన కూర్చున్నాం. అప్పుడే అర్చన కిందకి వెళ్ళింది. మీ నిన్న చెప్పిన విషయం ఏం చేశావ్? భాగ్యలక్ష్మి కళ్ళల్లో ఆతురత కనిపించింది. చెప్పు శివ, అమ్మతో మాట్లాడావా? నేను చుట్టూ చూసి ఎవరు లేరని నిర్ధారించుకున్నాను. నా గుండె లోపల మాటలు దాగి ఉన్నాయి. కానీ నోట బయటికి రావడం కష్టమయ్యింది. ఒక్క క్షణం లోతుగా శ్వాస తీసుకుని నెమ్మదిగా చెప్పాను. అవును, అడిగాను అమ్మని. భాగ్యలక్ష్మి కళ్ళల్లో ఒక కాంతి మెరిసింది. అమ్మ ఏం చెప్పింది? అమ్మ నిజం చెప్పింది మరేంటి నీకు లైన్ క్లియర్ అయినట్లు ఉంది. ఎంజాయ్ అని కొంచెం చిలిపిగా నవ్వింది. అప్పుడే కింద మెట్లు ఎక్కుతూ అర్చన వచ్చింది. అర్చన, ఏంటి లక్ష్మి ఎంజాయ్ అంటున్నావ్? ఏం విషయం? భాగ్యలక్ష్మి కాసేపు తడబడింది. అది కాదు అక్క, శివకు నిన్న రాత్రి ఒక నిజం తెలిసింది. అందుకే ఎంజాయ్ అన్నాను. అర్చన, ఏంటి ఆ విషయం? నాకు చెప్పచ్చు కదా, నేను కూడా తెలుసుకుంటాను. భాగ్యలక్ష్మి, నీకు టైం వచ్చినప్పుడు చెప్తా అక్క. అర్చన కనుబొమ్మలు ఎత్తి చిన్నగా చిలిపిగా నవ్వి, సరే, కానీ నన్ను మర్చిపోవద్దు. నిన్న ఎలా మర్చిపోతాను అక్క? గుర్తుపెట్టుకుని మరి టైం వచ్చినప్పుడు చెబుతాను. అర్చన, ఉండు లక్ష్మి, భార్గవి గారు పిలిచారు. నేను వెళ్లి పని చూసుకుని వస్తాను అంటూ వెళ్ళిపోయింది. కానీ వెళ్తూ వెనక్కి ఒక్కసారి భాగ్యలక్ష్మి వైపు తిరిగి చూసింది. ఆ చూపులో ఏదో చెప్పని ప్రేమ ఉంది. అర్చన వెళ్ళిన తర్వాత భాగ్యలక్ష్మి, ఈరోజు మీ ఇంట్లో మీ గ్రౌండ్తో ఆట ఆడాలనుంది. నిన్నే బాగా గ్రౌండ్తో ఆస్వాదించావు కదా, మళ్ళీ ఈ రోజే కావాలా? నిన్న జస్ట్ ఆస్వాదించాను, కానీ ఈరోజు ఆ గ్రౌండ్ పై ఆట ఆడాలని మనసు చెప్పుతుంది. ఏంటి నా గ్రౌండ్తో ఆట ఆడేస్తావా? ఆట కాదు లక్ష్మి,
అది నీతో గడిపే సమయం. నువ్వు దగ్గరగా ఉన్న ప్రతి క్షణం నాకు కావాలని అనిపిస్తుంది. ఆ మాటతో భాగ్యలక్ష్మి కళ్ళల్లో ఒక సిగ్గు, ఒక తెలియని మెరుపు. ఆమె కళ్ళతోనే ఏదో చెబుతున్న సమయంలో అమ్మ బయట నుంచి నువ్వు ఇంకా స్నానం చేయవా, ఇలాగే ఉంటావా? అంటూ నా మీద అరిసింది. నేను వెంటనే భాగ్యలక్ష్మికి బాయ్ చెప్పేసి నేను బాత్రూం వైపు పరిగెత్తి వెళ్ళిపోయాను. స్నానం ముగించుకొని బయటికి వచ్చేసరికి అమ్మ హాల్లో కూర్చుని ఉంది. ముఖం ప్రశాంతంగా అమ్మ పని ముగించి టీ తాగుతుంది. నన్ను చూసి త్వరగా తయారైరా, నేను నీకు టిఫిన్ పెడతాను. నేను త్వరగా రెడీ అయి టిఫిన్ ముగించేసి అమ్మ నేను గ్రౌండ్కి వెళ్తాను అమ్మ తల ఊపుతూ. సరే, కానీ తొందరగా వచ్చే. నేను వెంటనే భాగ్యలక్ష్మి ఇంటి వైపు వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి ఇంటి తలుపు సగం తెరిచి ఉంది. లోపల నుండి మెల్లగా పాటలు వినిపిస్తున్నాయి. నేను నెమ్మదిగా ఇంటి తలుపులు తీసి లోపలికి అడుగు పెట్టాను. భాగ్యలక్ష్మి మంచం మీద కూర్చొని నా వైపు చూసి ఇంత తొందరగా వచ్చావా? నీకు నా గ్రౌండ్ పై చాలా ఇష్టం కదా అని చెప్పేసి మంచం మీదకి తోసింది. నేను వెంటనే మంచం మీద పడ్డాను. భాగ్యలక్ష్మి వచ్చి నా మీద కూర్చుంది. ఇందాక అర్చనకు ఏమి చెబుతానంటున్నావు? కొంపదీసి మనిద్దరం విషయం ఏమైనా చెబుతావా? అది అందరికీ చెప్పుకోలే విషయం కాదు, అది మనిద్దరం మధ్య ఉండాలి. భాగ్యలక్ష్మి నా మీదకు వాలి కళ్ళల్లోకి నేరుగా చూస్తూ నీకు నేను తొందరగా నేర్పించాలి. గ్రౌండ్ లో ఏ విధంగా ఆడాలో అన్నీ నేర్పుతాను. నేను ఆమె చేతిని నా ఛాతీ మీద ఉంచి నువ్వు నా గురువువి. భాగ్యలక్ష్మి మెల్లగా నా చొక్కా కాలరు పట్టుకుని నిజంగానా, లేక ఇంకేదో కోసమా వచ్చావ్? అని చెప్పేసి చిరునవ్వుతో చిందేసింది. ఆ నవ్వులో ఏదో మాయ ఉంది. గది లోపల కేవలం ఆ స్వరం, ఆ ఊపిరి మాత్రమే వినిపిస్తుంది. నేను మెల్లగా ఆమె చేతిని పట్టుకుని నువ్వు ఇలా చేస్తే ఏ మాట గుర్తు రావడం లేదు. ఆమె ముఖం దగ్గరికి వాలి ఇక మాటలే వద్దు అంటూ కళ్ళు మూసుకుంది. అంతలోనే బయట నుండి గట్టిగా డోర్ బెల్ మోగింది. భాగ్యలక్ష్మి ఒక్కసారిగా వెనక్కి చూసి ఇప్పుడు ఎవరు వచ్చారా? భాగ్యలక్ష్మి వెళ్లి తలుపులు తీసింది. వచ్చింది ఒక ఆవిడ. బయట నిలబడి ఉన్న ఆవిడను చూసి ఒక్కసారిగా ముఖంలో ఆహ్లాదం మెరుస్తుంది. రా సింధు. నేను మంచం మీద కూర్చుని ఆ దృశ్యం చూసి కొంచెం ఆశ్చర్యపోయాను. ఆమెను చూసిన క్షణం అపరిచితమైన ఆకర్షణ కనిపించింది. తెల్లని చీర, జుట్టు మెల్లగా భుజాల మీద జారుతుంది. ఆవిడ చూడడానికి అందంగా ఉంది. ఇదిగో శివ, నా చెల్లి సింధు. పెళ్లి అయ్యి 2 సంవత్సరాలు అయ్యింది. తనని మా మామకి ఇచ్చి పెళ్లి చేశారు. పీజీ ఉన్న పక్క వీధిలో ఉంటారు. నేను హలో సింధు గారు. ఆమె కళ్ళల్లోకి ఒక్కసారిగా చూశాను. ఎందుకో కాని ఆ చూపు ఒక్కసారి నా మనసులో ఏదో కలవరాన్ని కలిగించింది. నీకు కాఫీ తీసుకువస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు గదిలో నేను సింధు మాత్రమే ఉన్నాం. ఆమె చుట్టూ ఒక మెల్లని సువాసన. ఆ సైలెన్స్ మధ్య ఆమె ఒక్కసారిగా నన్ను చూసి నువ్వేనా శివ? అక్క చెబుతుంటుంది చాలా నమ్మదగిన వాడివని. ఆ మాటతో పాటు ఆమె చిరునవ్వు చాలా సూటిగా కానీ ఏదో అంతరంగం తాకినట్లు అనిపించింది. నేను అవును, తన ఏజ్ 28, ఇంకా పిల్లలు లేరు, పెద్దగా నలిగినట్లు లేదు, అన్ని ఫిట్ గా ఉన్నాయి. నేను తననే చూస్తున్నాను. భాగ్యలక్ష్మి తర్వాత చెప్పింది నాకు ఈ విషయాలన్నీ. సింధు, మా అక్క ఎవరికీ అంతగా నమ్మదు. నిన్ను నమ్మింది అంటే నీలో ఏదో స్పెషల్ ఉంది. మీ ఇద్దరి బంధం చూస్తే చాలాగా అనిపిస్తుంది. అంతలో భాగ్యలక్ష్మి కాఫీ పట్టుకుని వచ్చింది మా ముగ్గురికి. అక్క, ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్లు ఉంది. సుజాత కొడుకు. ఏమంటున్నావ్ అక్క? సుజాత కొడుకా? నమ్మలేకపోతున్నా. సుజాతకి ఇంత పెద్ద కొడుకున్నాడా? అక్కా, సుజాత పీజీకి వచ్చినప్పుడు ఎలా ఉందో గుర్తుందా? ఆ సింపుల్ చీర, బొట్టు. ఇప్పుడు చూడు, ఆ కట్టు, ఆ బొట్టు, ఆ నడుము కిందకి చీర కట్టడం. మొత్తం మారిపోయింది. ఎందుకు మారదురా? పీజీకి వచ్చిన తర్వాత ప్రతిరోజు గ్రౌండ్లో నీళ్లు పడుతున్నాయి కదా, అందుకే ఇలా మారింది. సింధు, సుజాత గ్రౌండ్లో ఎవరు నీళ్లు నింపుతున్నారు అక్క? ఇంకెవరు? మున్నా, సత్యం. వాళ్ళిద్దరూ ప్రతిరోజూ నీళ్లు నింపుతున్నారు. వీడు ప్రతిరోజూ గ్రౌండ్కి ఆడటానికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ అప్పుడు వాళ్ళ అమ్మ గ్రౌండ్లో నీళ్లు నింపుతుంటారు. వీడు ఇక్కడ ఉన్నాడంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వాళ్ళ అమ్మ గ్రౌండ్లో నింపుతుంటారు. వీళ్ళిద్దరూ మాటలు వింటుంటే మా అమ్మ విషయం వీళ్ళందరికీ తెలుసు. నేను సింధు వైపు కళ్ళార్పకుండా చూస్తూనే ఉన్నాను. భాగ్యలక్ష్మి నన్ను అబ్జర్వ్ చేస్తుంది. సింధు, శివ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అక్క?
నేను వెంటనే భాగ్యలక్ష్మి గారు గ్రౌండ్లో ఎలా ఆడాలో నేర్పుతున్నారు, అందుకే వచ్చాను. ఏంటి అక్కా, వీడికి నీ గ్రౌండ్లో ఆడడానికి పర్మిషన్ ఇచ్చావా? వీడు చాలా అదృష్టవంతుడు. నీ గ్రౌండ్లో ఆట నేర్చుకుంటే తర్వాత ఏ గ్రౌండ్లోనైనా సులభంగా ఆడగలడు. సింధు ఈ మాటలు చెబుతూ కొంచెం సిగ్గుపడుతుంది. భాగ్యలక్ష్మి సైలెంట్గా కప్పు పట్టుకుని నవ్వుతూనే నన్ను చూస్తుంది. నేనైతే భాగ్యలక్ష్మి గ్రౌండ్తో ఆడిన తర్వాత సింధు గ్రౌండ్ కూడా ఆడొచ్చన్నమాట. సింధు, అయితే ఈరోజు గ్రౌండ్లో ప్రాక్టీస్ అయిందా? ఇంకా లేదా? భాగ్యలక్ష్మి ఇప్పుడే స్టార్ట్ చేశాను, అందులో నువ్వు వచ్చేశావ్, మధ్యలో ఆపేశాను. నువ్వు రాకపోయి ఉంటే ఈపాటికి నా గ్రౌండ్లో ప్రాక్టీస్ అయిపోయింది. సింధు, అయితే నేను మధ్యలో వచ్చే మిమ్మల్ని డిస్టర్బ్ చేశానన్నమాట. అయితే నేను వెళ్తాను. భాగ్యలక్ష్మి, నువ్వు కూర్చో. సింధు, వాడు ఎప్పుడైనా గ్రౌండ్లో ఆడటానికి వాడికి పర్మిషన్ ఉంది. సింధు కొంచెం నవ్వి కూర్చుంది. నేను భాగ్యలక్ష్మితో పీజీకి వెళ్తానండి అని చెప్పేసి బయలుదేరుతుంటే, సింధు, ఆగు శివ, ఈరోజు ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళిపోతావా? లేకపోతే నేను ఉన్నానని వెళ్ళిపోతున్నావా? అదేమీ లేదు, నేను వచ్చి చాలాసేపు అయ్యింది, అందుకే వెళ్తాను అని చెప్తున్నాను. సింధు, అక్క శివకు నువ్వు బాగా నేర్పించాలి. తర్వాత నేను నా గ్రౌండ్లో మ్యాచెస్ ఆడిపిస్తాను. నేను భాగ్యలక్ష్మి మరియు సింధుకు బాయ్ చెప్పేసి నేను పీజీకి వెళ్ళిపోయాను. నేను ఎప్పటిలా ఈ రోజు కూడా పీజీకి వెళ్ళాను. మేముండే రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి తలుపులు వేసి ఉంది. బయట అమ్మ లేదు. అంటే లోపల అమ్మతో పాటు ఇంకెవరో ఉన్నారు. కిటికీ నుండి లోపలికి చూస్తే లోపల మున్నా ఉన్నాడు. ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ముద్దులు పెట్టుకుంటున్నారు. నాకు కొంచెం ఆసక్తిగా అనిపించింది. అమ్మ చేతులు మెడ చుట్టూ ఉంటే అమ్మ వెనక భాగం మున్నా నొక్కుతూ ముద్దులు పెడుతూ ఉన్నాడు. అమ్మ లెగిసి లైట్ ఆపేసింది. మరలా వెళ్ళి మంచం మీద కూర్చుంది. 1 నిమిషం అలా చేసుకున్న తర్వాత వాళ్ళ పని మొదలుపెట్టారు. గది కిటికీ నుండి చూస్తే లోపల కొంచెం కొంచెం కనబడుతుంది. మెల్లగా అమ్మ గాజు శబ్దం, మంచం కదులుతున్న శబ్దం వినిపించింది. అమ్మ ఏదో గొనుగుతూ ఉంది. నాకు వినబడలేదు. 3 నిమిషాల తర్వాత లైట్ వెలిగింది. డోర్ వద్ద ఉన్న స్విచ్ వేసింది. అమ్మ మున్న మంచం మీద పడుకుని ఉన్నాడు. అమ్మ సిగ్గుపడుతూ చీర సర్దుకుంటూ ఉంది. పైన ఏమీ లేకపోవడం వల్ల నా చూపు అమ్మ బత్తాయి సగం బయటకు కనబడుతున్నాయి. నేను వాటిని చూసి అలాగ ఉండిపోయాను. అంతలోనే వెనక నుండి ఒక చెయ్య నా భుజం మీద పడింది.